ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి తీరు వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన సరళ వల్ల ప్రజలకు నష్టం జరగదు. నష్టం జరిగింది కార్యకర్తలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళకి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంస్కరణలు తెద్దాం, ప్రజలకి లంచాలు లేని పరిపాలన సాగిద్దాం, లేకపోతే ఎవరి దయాభిక్ష మీద ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అడుక్కోకుండా చేద్దాం, ఇట్లాంటి సంస్కరణల పరంగా ఆలోచించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ విపరీతంగా మానసిక క్షోభకు గురయ్యారు. పార్టీకి కేడర్కి బాండింగ్ తగ్గిపోయింది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేది ఎవరైనా సరే 10 మంది ప్రజలకి ప్రభుత్వం ద్వారా మంచి చేయించి తద్వారా ఇమేజ్ సంపాదిద్దాం, పరపతి సంపాదిద్దాం, మర్యాద సంపాదిద్దాం అనేది అందుకోసం రాజకీయాల్లో తిరుగుతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవం లోపించింది అని అంటారు వాళ్ళు. జరిగిందని నేనే చెప్తున్నా కదా. మీలాంటి సీనియర్ లీడర్స్, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఎందుకు మీ వాళ్ళ దృష్టి తీసుకుపోలేదు? మీరు తీసుకుపోతాం ఏంటండి, ఊరుకోండి. అన్నీ తీసుకెళ్ళి ఆయన ఏం చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్లో ఉన్నాడు. ప్రజలకి ప్రభుత్వం నుంచి ఎవరి దయాభిక్ష మీద పథకాలు ఇవ్వకూడదు. ఇవాళ మొత్తం పెన్షన్లు చాలా ఆపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పెన్షన్లు ఆపారు కిందటి నెలలో. చాలా మంది ఆపారు. ఎందుకు ఆపారంటే, నువ్వెవడరా మమ్మల్ని అడగటాక అంటున్నారు. ఇప్పుడు సరే వినండి, రాజకీయ నాయకుడి యొక్క దయాభిక్ష మీద అర్హులకి పథకాలు రావటం కానీ, పథకాలు ఆగటం కానీ జరగకూడదనేది జగన్ గారి ఆలోచన. అదే దానికోసం అని చెప్పనే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సిస్టమ్ ఏర్పాటు అవడం వల్ల కార్యకర్తలకి పరపతి సంపాదించుకునేదో, లేదా మర్యాద సంపాదించుకునేదో, రాజకీయ పలుకుబడి సంపాదించుకునేదో కోల్పోయారు. ఒక 7 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల 7 ఏళ్ళు జెండా మోసి నడిచినటువంటి కార్యకర్తలు పరపతి సంపాదించుకోవటంలో, లేదా మర్యాద సంపాదించుకోవడంలో, ప్రజల దగ్గర పలుకుబడి సంపాదించుకోవడంలో నష్టం జరిగింది, కోల్పోయారు. క్రియాశీలకంగా ఉండడం వల్ల ఈరోజు టీడీపీకి టార్గెట్ అయిపోయారు సార్.